యాపిల్ తోటకని వెళ్ళాము. అంతే. అక్కడ యాపిల్స్ అనే కాదు, ఇంకా పీచెస్, బ్లూబెర్రీస్ అవన్నీ ఉన్నాయి. వెళ్ళేటప్పటికి బాగా ఎండ వచ్చేసింది. ఈరోజు చాలా వేడిగా ఎండగా ఉంది. పొద్దున్నే కొద్ది చల్లగా ఉంది కదా అని బయలుదేరితే మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ వచ్చేసింది. అంటే చెట్టు పొద్దున్నే టెంపుల్కి వెళ్దామని టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అటే యాపిల్ తోటకి వెళ్ళాం. ఇంకా పెద్దగా అన్ని అవుతాయి. కూరగాయలు, యాపిల్స్, పీచెస్, బ్లూబెర్రీస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటి పేర్లు అంత గుర్తులేవు నాకు. అన్నీ కూడా బాగుంది తోట, చాలా పెద్దగా, చాలా పెద్దది. ట్రాక్టర్లు కూడా ఎక్కి ఆ తోట చుట్టూ తిరగచ్చు. ట్రాక్టర్లో కూడా ట్రాక్టర్లో ఎక్కించుకొని తిప్పుతున్నారు. మేము ఎక్కడానికి కుదరలేదు. అమెరికాలో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. బాగా మధ్యాహ్నం అయిపోయి ఎండ బాగా వేడిగా ఉందని చెప్పి తిరిగి వచ్చాం. గ్రీన్ యాపిల్స్ అయితే చాలా ఉన్నాయి. బ్లూబెర్రీస్ బాగా ఉన్నాయి కానీ ఇంకా పండలేదు. కొంచెం పచ్చిగా ఉండడం వల్ల పుల్లగా ఉన్నాయి. కొన్ని కొన్ని ఇంటికి తెచ్చుకున్నాము. ఈ టమాటాలు, పచ్చి టమాటాలు పచ్చడి పడదామని అవి మాత్రం కొంచెం టమాటాలు కట్ చేసుకొని టమాటాలు తెచ్చుకున్నాము. క్యాబేజీ, దోసకాయలు, జుకీనీ ఆ తోటలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ, మామూలు క్యాబేజీ అన్నీ ఈ చివరి నుంచి ఆ చివరికి వేసి ఉన్నాయి. యాపిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పండాలి. అమెరికాలో యాపిల్ తోట, యాపిల్ కూరగాయలు అన్నీ ఉన్నాయి. కొన్ని టమాటాలు మాత్రమే తెచ్చుకున్నాము. కొన్ని బీన్స్ కూడా బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా ఉన్నాయంట కానీ ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇవి తీరుకొని వచ్చేసాము. ఇంకా